హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అర్ధరాత్రి మంచినీళ్లకని లేచిన ప్రతాప్ భార్య ప్రక్కన లేదని ఉలిక్కి పడ్డాడు. లేచి నైట్ గౌన్ వేసుకుని పిల్లల గదిలోకి వెళ్ళాడు. అక్కడా లేదు. అతని ఆదుర్ద ఇంత అంతా కాదు. ఇల్లంతా తిరిగాడు, ఎక్కడా లేదు. లైట్ వేసి బయటకొచ్చాడు. ఇంటి ముందు కూర్చోవటానికని కట్టించిన సిమెంట్ చప్టా మీద ప్రాణం లేనట్టు కూర్చుంది. అను, ఇంత రాత్రి ఇలా ఒంటరిగా కూర్చున్నావేం? ఏమండి? అతని మాట వినిపించుకొనట్టే అడిగింది. మనకు దూరం ట్రాన్స్ఫర్ అవదా? ఎందుకు? నాకు దూరంగా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. కొన్నాళ్ళు సెలవు పెట్టి తిరిగి వద్దాం. లోపలికి పద. అతను ఆమెకు బ్లాంకెట్ కప్పి నిద్రలోకి జారిపోయాడు. ఆమె కళ్ళ ముందు ఇద్దరు పిల్లల్ని గుండెలు కదుముకున్న రవీంద్ర కనిపించాడు. వెంటనే ఆవేదనగా అరిచింది. ఏమైందను? ప్రతాప్ మళ్ళీ లేచాడు. ఏం లేదు. ఇటు తిరిగి పడుకుంది. తెల్లారు గట్ల కునుకు తీసింది. అనిత, సాయంత్రం జనరల్ మేనేజర్ ఇంట్లో పార్టీ ఉంది, తయారుగా ఉండు. వీలైతే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ కొనుక్కురా, మ్యారేజ్ యానివర్సరీట. మంచిది అన్నది. అతను వెళ్ళిపోయాడు. పిల్లల్ని తయారు చేసి నర్సరీకి పంపింది. అలాగే పేపర్ చూస్తూ వరండాలో కూర్చుంది. మధ్యాహ్నం కూడా అమ్మగారు లోపలికి రాలేదేమిటా అని వంట మనిషి హాల్లోకి వచ్చింది. నిశ్చింతగా పైకప్పు కేసి చూస్తున్న యజమానురాలు కేసి వింతగా చూసింది. ఎందరున్నా వంట తన చేతుల మీదుగా జరగాల్సిందే. అనితమ్మ, అయ్యగారికి టిఫిన్ పంపరు, నువ్వే పంపే. మరీ విడ్డూరంగా చూస్తూ వెళ్ళిపోయింది. తన పని అయిపోయాక వెళ్ళింది. పై పనులు చూసే కుర్రాడు వచ్చాడు. అన్నం పెట్టండి అమ్మ, పెట్టుకు తినే. వాడు కళ్ళు వెళ్ళబెట్టాడు. ఆమె మౌనం చూసి మెల్లగా జారుకున్నాడు. మమ్మీ 2 గంటలకి పిల్లలిద్దరూ వచ్చారు. అప్పుడే వచ్చారేం? రోజు వచ్చినట్టే వచ్చారమ్మా. టైం చూడండి. రిక్షావాడు బాక్సులు పెట్టి వెళ్ళిపోయాడు. మమ్మీ, మేం పక్కింటి రంజిత్ దగ్గరికి వెళ్ళమా? సంజయ్ అడిగాడు. అదే అదును అనుకుని ఇద్దరూ బయటపడ్డారు. అలాగే కూర్చుంది. కారు వచ్చి ఆగినా ఆమె ఏకాగ్రత చెడలేదు. అలాగే కూర్చుంది. అను, మీరు వచ్చారా? ఏం, ఇంకెవరొచ్చారు? పిల్లలు. బడికెళ్ళిన పిల్లలు రాకేం చేస్తారు? అతను పరిశీలనగా చూశాడు. ఉదయం వేసుకున్న బట్టలే నలిగి ఉన్నాయి. ఆరోగ్యం బాగుండలేదా? అతను ఏం మాట్లాడక చేయూతనిచ్చి లోపలికి తీసుకెళ్ళాడు. పనివాడు తెచ్చిన కాఫీ మాత్రం తాగేసింది. అతను మేనేజర్కి ఫోన్ చేశాడు, తను రావడం లేదని. డాక్టర్కి ఫోన్ చేశాడు. ఫ్యామిలీ డాక్టర్ అరగంటలో వచ్చాడు. అలసటేనని రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చి వెళ్ళాడు. 2-3 రోజులు, వారం రోజులు గడిచిన పరిస్థితిలో మార్పు లేదు. ఏ విషయం పట్టించుకోదు. రాత్రి భోజనమే మధ్యాహ్నం భోజనం. భర్త ఉండడు, తిండి తినదు. ప్రతాప్ తల్లిని పిలిపించాడు. ఆవిడ 2 రోజులు చూసి కోడలి పరిస్థితికి గుమ్మనంగా నవ్వింది. మీరు చదువుకున్నవారు, డాక్టర్నే నమ్ముతారు, మరెవరిని నమ్మమంటావు? ప్రతాప్ అసహనంగా అడిగాడు. అతనికి చికాకుగా ఉంది. గాలి సోకిందిరా. ఎలా బాగవుతుంది? ఊరికి పంపించు. తల్లి సలహా మీద ఊరికెళ్ళారు. మంత్రాలు, తంత్రాలు, తాయిత్తులు, అన్ని రకాల ప్రయోగాలు చేసి దయ్యాన్ని వదిలించి పంపారు. మామూలుగానే ఉంది స్థితి. సుధామణి గుండె చెరువైంది. ఒకరోజు ప్రతాప్ అనితను శేఖర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఫోన్ చేస్తే వచ్చేవాడినిగా. నవ్వుతూ శేఖర్ ఎదురొచ్చాడు. అనుకి ఒంట్లో బాగుండలేదా? అవును శేఖర్, చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి, నీ వల్ల అవుతుందేమోనని. అసలు ఇంతకీ ఏం జబ్బు అనుకి? జబ్బా? నాకేం లేదు అన్నది నీరసంగా నవ్వుతూ. నీకు నవ్వుతాలుగా ఉందా? శేఖర్ బలవంతంగా చెకింగ్ బల్లపై పడుకోబెట్టి చూశాడు. అనిత ఏమీ అనలేదు. పరీక్ష ముగిశాక విటమిన్ బి టాబ్లెట్లు ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పాడు. మరో వారం రోజులకి తీసుకురా ప్రతాప్. థ్యాంక్స్. భార్యాభర్తలు బయటకొచ్చారు. అతను ఎన్ని మాట్లాడించినా ఆము తప్పితే జవాబే లేదు. అను, నీ మనసులో ఏముందో నాకు చెప్పు. చేతనైన విధంగా సాయం చేస్తాను. ఎంతో బ్రతిమిలాడి నాకు కానీ ఒకే ఒక మాట చెప్పింది. ఏం లేదు. అక్కడ నుండి సరాసరి అత్తగారింటికి తీసుకుపోయాడు. అక్కడ కారాగటం చూచి అనిత ముఖం వెలవెలబోయింది. ఇన్నాళ్లకు తనకు తానుగా మాట్లాడింది. ఇక్కడికి ఎందుకు తెచ్చారు? మీ అమ్మ వాళ్ళని చూడవా? వద్దు, దయచేసి వెనక్కి పదండి. ఈ ఇల్లు పరిసరాలు అంటే భయం. బోరుని ఏడవసాగింది. అప్పటికే రంగనాథం బయటకొచ్చాడు. బేబీ, తల్లి, ఏం జరిగింది? వణికే కూతుర్ని హృదయానికి హత్తుకున్నాడు. ఏం లేదు, వదలండి. తండ్రి నుండి దూరం జరిగింది.
భర్త కేసు తిరిగి పదండి అన్నది. మళ్ళీ వస్తాను అని కారు బ్యాక్ చేశాడు. ఇల్లు చేరగానే గబగబా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ప్రతాప్ నిట్టూర్చి జరిగిన విషయాలు మామగారికి ఫోన్లో చెప్పాడు. ఇదేం కర్మరా నాయన, ఆయన గొంతు ఫోన్లో ఆవేదనగా ధ్వనించింది. వారాలు నెలలు గడుస్తున్నాయి, అనితలో మార్పే లేదు. ఆ రోజు శేఖర్ బాధగా ప్రతాప్తో తన అసక్తతని వెల్లడించాడు. అధైర్యపడకు ప్రతాప్, సైక్రాటిస్ట్కి చూపిద్దాం. శేఖర్, అదొక్కటే మిగిలిన మార్గం. ప్రతాప్ ముఖం నల్లబడింది. మెల్లగా లేచి యాంత్రికంగా శేఖర్ కరచాలనం చేసి బయటకొచ్చాడు. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. ఈ కథ, ఈ నవల అయిపోయింది. ఈవిడ ఎంత బాగా రచించారో చూడండి. అసూయ అనే దాని మీద, ఆ అసూయ అనేది మానవ జీవితంలో ఎంతటి పరిస్థితులకు దారితీస్తుందో, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మలుపు తిప్పుతుందో, అలా మలుపు తిప్పిన జీవితాల్లో ఏం జరిగిందో, ఆ అసూయ ఉన్న మనిషి ఏ విధంగా చివరికి అయ్యింది అనేది ఆవిడ చాలా హృద్యంగా రాశారు మాదిరెడ్డి సులోచన గారు. ఈ సీరియల్ అయితే నిజానికి చాలా బాగుంది. దీన్ని వినండి, మీకు కూడా నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నా. మీరు ఇంతవరకు ఈ సీరియల్ని బాగా ఆదరించినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.